గండేపల్లి మండలం ఎన్టీ రాజాపురం అండి. నా పేరు అబ్రహాం అండి. మరి నా సాక్ష్యం ఏంటంటే అండి, నాకు ఒక 60 సెంట్లు పొలం ఉందండి. 60 సెంట్లు పొలం చాలా మెరకనమాట, దెబ్బ అస్సలు పండేది కాదండి. అది ఏమి కూడా గడ్డి కూడా మంచిది, కోడిగుడ్డ ఆహారంలో ఉండేదండి. ఇసాగా గారు ప్రార్థనకు వచ్చానండి. నేను అందరు ఇంచుకాడకే తైలం పోయి నీ చేను ధాన్యం పండుతుందంటే నేను ఆశ్చర్యపోయానండి. ఏటా దెబ్బ నా ధాన్యం పండుతుంది అని నాకు ఇసాకాయ గారే దేవుళ్ళ దిగొచ్చి ఇక్కడ పోయి తైలం అన్నారండి. నేను అక్కడికి వచ్చి మరి తైలం బాటలు కొనుక్కుని వెళ్ళి నా పొలంలో పోసానండి. మరి ఈ రాజమండ్రి గోదావరి నీరు నా చేను కాడికి వచ్చిందండి. నా గవర్నమెంట్ గోదావరి కాలువ వేశారండి. చేను పక్క నుంచి ఒక అంత దూరం నా చేను కూడా అంగుళం కూడా పోకుండా నా చేను పక్క గోదావరి నీరు వచ్చి సమృద్ధిగా అందరికన్నా అతిమికులుగా మడుతుందండి నా చేని. ఈ సంవత్సరం దాన్ని వచ్చే సంవత్సరం పైచు సంవత్సరం తినేలాగా నాకు ఆ దేవుడు ధన్యత ఇచ్చాడండి ఇసాగా ప్రార్థన ద్వారాగా. మరి నేను ఏమిచ్చిన రుణం తీర్చలేనండి. ఈ ప్రార్థనకు వచ్చాక నా చేను పండుతాం, నా అప్పులు కూడా ఒక్క 100 రూపాయలు అప్పు లేకుండా తీరిపోయాయండి. మరి దేవుడికి నేను ఏమిచ్చినా రుణం తీర్చలేనండి. ఇసాకాయ గారికి నా వందనాలండి. ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించును గాక.